ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక జారీకి దగ్గరగా గోదావరి ప్రవాహం ఉంది. నిన్న రాత్రి గోదావరి నీటి మట్టం 43 అడుగులు చేరడంతో జిల్లా కలెక్టర్ జిత్తీష్ వి పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి నుంచి వరద ప్రవాహం కొనసాగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో గంట 2 గంటల్లో 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ తిరుపతిరావు మరింత సమాచారం అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి పరుగులు పెడుతుంది. ఉగ్ర రూపం దాల్స్తూ కూడా ఈ యొక్క గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతంలో వచ్చేటువంటి వరద కారణంగా అయితే గోదావరి 43 అడుగులు దాటి ప్రవహిస్తున్న పరిస్థితి. నిన్న రాత్రి 43 అడుగులకు చేరడం తర్వాత 7 గంటల 22 నిమిషాలకైతే జిల్లా కలెక్టర్ జితీష్ పాటిల్ ఒకటో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఆ రోజు నైట్ నుంచి కూడా ఈ యొక్క ప్రవాహం అయితే గోదావరిలో ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క ప్రవాహం కొనసాగి 48 అడుగులు జారితే రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఎగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద కొనసాగుతున్న పరిస్థితి మనం విజువల్స్ చూసుకొచ్చి ఇక్కడ గోదావరి ప్రవాహం వద్ద ఉన్నాం. ఈ గోదావరి ఎలాంటి పరుగులు పెడుతుందో మనం చూడొచ్చు. ఎంత స్పీడ్ గా పరుగులు పెడుతుందంటే ఇంకొక గంట 2 గంటల్లోని ఈ యొక్క ప్రవాహం కొనసాగి 48 అడుగులు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనట్టు పరిస్థితి. మహారాష్ట్రలో చూసుకుంటే మాత్రం జాబ్లీ ప్రాజెక్టు కావచ్చు, విష్ణుపురి ప్రాజెక్టు కూడా పూర్తి ఎత్తున నిండుకుండలా ప్రవహిస్తూ ఇంద్రవతి ప్రాణహిత నదులు పూర్తిగా నిండుకుండలు కల్పిస్తూ కూడా ఈ యొక్క గోదావరి ప్రవాహానికి చేరుకుంటుంది. ఎస్ఆర్ఎస్ బ్యారేజీకి యొక్క 2 నదులు కూడా ఈ యొక్క ఎస్ఆర్ఎస్ బ్యారేజ్ చేరుకుంటున్న పరిస్థితి. ఆ ప్రవాహం మొత్తం కూడా ఎస్ఆర్ఎస్ బ్యారేజ్ మొత్తం 39 గేట్లను కూడా ఓపెన్ చేయడంతో అయితే సమ్మక్క బ్యారేజీకి ఇటు ఈ యొక్క ప్రవాహం కొనసాగుతుంది. సమ్మక్క బ్యారేజ్ కూడా పూర్తి ఎత్తున గేట్లు ఎత్తడం జరిగింది. ఈ యొక్క ప్రవాహం గోదావరి చేరడంతో అయితే పరవలు తొక్కుతుందని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రశాంతత ఈ రోజు గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. నిన్న ఉదయం నుంచి కూడా గంట గంటకి అడుగు మెరకుకు పెరుగుకుంటూ కూడా రాత్రి 7 గంటల వరకు ఒకటో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క ఇంకో మరో గంట 2 గంటల్లో కూడా ఇంకో ప్రస్తుతం అయితే 42.30 వద్ద కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా ఈ యొక్క ప్రవాహం ఇంకో గంట 2 గంటల్లోనే ప్రవాహం 48 అడుగులకు దాటి ప్రవహించే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే రెండో ప్రమాద హెచ్చరిక కూడా సిద్ధంగా ఉందని చెప్పాలి. ఇప్పటికే ఈ యొక్క భద్రాచలం కరకట్ట ప్రాంతాల్లో కూడా ఉపాలయాల్లో కూడా నీరు చేరిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి కరకట్ట ప్రాంతం మొత్తం కూడా పోలీసు ఇటు ఎస్డీఆర్ బృందాలు గజీతగాలతో అయితే పహార కాస్తున్న పరిస్థితి. ఎవరు కూడా స్థానఘాట్లకు వెళ్లేందుకైతే వెళ్లకుండా అయితే చర్యలు చేపడుతున్నారు. ఈ యొక్క కరకట్ట ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫెన్సింగ్ ఎవరిని కూడా స్థానఘాట్లకు వెళ్లి స్నానం చేయరాదంటూ కూడా హెచ్చరికల బోర్డులు పెట్టిన పరిస్థితి. ఎవరు కూడా ఈ యొక్క కరకట్ట మీదకి ఎవరు రావద్దంటూ కూడా పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్తో పాటు జిల్లా ఎస్పీ కూడా ఈ యొక్క కరకట్ట ప్రాంతాన్ని కూడా సందర్శిస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు సాయంకాలం వరకు కూడా 50 అడుగులు దాటే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు తెలపడంతో అయితే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైనని చెప్పాలి. ఒకవేళ కనుక రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తే మాత్రం కొన్ని ముంపు గ్రామాలు కూడా గురి ఉన్న నేపథ్యంలో అయితే వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు. గత వారం అంటే గురువారం రోజు కూడా 51.90 సెంటీమీటర్ల వద్ద అయితే కొనసాగినటువంటి గోదావరి అంటే మూడో ప్రమాద హెచ్చరికకి ఇంకొక అడుగు చేరువలోనే ఉన్నటువంటి గోదావరి మట్టం మరలా తెల్లారి నుంచి కూడా ఈ యొక్క గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. మరలా నిన్న ఉదయం నుంచి కూడా ఈ యొక్క ప్రవాహం కొనసాగుతుంది. ఎందుకంటే పైన మహారాష్ట్ర కావచ్చు, స్థానిక రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవడంతో అయితే గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికే ఈ యొక్క గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ముంపుకు గురవకుండా అయితే పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అయితే అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ వాగులు వంకలు దాటదంటూ కూడా ఈ యొక్క పోలీస్ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడ వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయరాదంటూ కూడా ఇటు రెవెన్యూ శాఖ ఇటు పోలీస్ శాఖ కూడా ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా బారిగేట్లు ఏర్పాటు చేసి పహార కాస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు మరో గంట 2 గంటల్లో అయితే ఈ యొక్క ప్రవాహం కొనసాగి 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనట్టు తెలుస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాద్రి జిల్లా నుంచి.